ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైనటువంటి మార్కెట్లు తర్వాత లాభాల్లోకి జారుకున్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, రిలయన్స్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసిమ్, ఇక బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే ఇటు నిఫ్టీ 50 24,971 దగ్గర కొనసాగుతూ ఉంది. దాదాపుగా స్వల్పంగా అంటే 95.21 పాయింట్ల లాభంతో ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 81,596 దగ్గర కొనసాగుతోంది 324 పాయింట్ల లాభంతో. ఇటు నిఫ్టీ 500 112 పాయింట్లు, తర్వాత నిఫ్టీ బ్యాంక్ 118 పాయింట్ల లాభం. ఇటు నిఫ్టీ ఐటీ కూడా స్వల్పంగా 98 పాయింట్ల లాభంతో ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. నమస్తే సార్. గత 2 రోజులుగా చూస్తే మార్కెట్లు అంటే నిన్న ఆల్ టైమ్ అంటే హైలోకి వెళ్ళినటువంటి మార్కెట్లు చివరికి కొంచెం డౌన్ అయ్యాయి. మళ్ళీ ఈ రోజు మాత్రం ర్యాలీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చేసింది. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? నిన్న చూస్తే కనుక మార్కెట్ ఒక స్టేజ్లో ఓపెనింగ్లో భారీ లాభాలతోటి ఇంచుమించు 350-400 పాయింట్ల వరకు నిఫ్టీ ఒక ర్యాలీ తర్వాత 25,000 కీలకమైన రెసిస్టెన్స్ స్థాయిని టెస్ట్ చేసి మళ్ళీ కొంచెం కరెక్షన్ రావడం చూసాము. బట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక మార్కెట్ నిన్న పెరగడానికి, ఇవాళ కూడా ఆ అప్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి సెంటిమెంట్ కొంచెం పాజిటివ్గా రావడంతో అంతక్రితం మార్కెట్ బాగా పడిన తర్వాత లోయర్ రేట్లో చూస్తే కనుక కొన్ని పాజిటివ్ అప్డేట్, ఎకనామిక్ అప్డేట్స్ రావడంతో మార్కెట్ కూడా పెరిగింది. మనందరికీ తెలిసిందే జిఎస్టీ రిఫార్మ్స్, జిఎస్టీ కూడా తగ్గిస్తున్నారు, ఇంకొన్ని సెక్టర్స్ కూడా బెనిఫిట్ అవుతాయి అన్న వార్తలు రావడంతో బ్యాంక్స్ కానీ, కన్సంప్షన్ కానీ, అలాగే కొన్ని సిమెంట్ స్టాక్స్ కానీ, ఫైనాన్షియల్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఒక ఆటోస్, ఫార్మాస్, ఇవన్నీ కూడా మంచి ర్యాలీ రావడం కూడా చూస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ నిన్న 25,000 దగ్గర ఎలాగైతే తీవ్రమైన పరీక్ష తర్వాత కొంచెం కరెక్షన్ కనిపించిందో, అలాగే రెండో కన్సిక్యూటివ్ రోజున కూడా 25,000 దగ్గర కొంచెం గట్టి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఆ లెవెల్ని మళ్ళీ రెండోసారి కూడా పరీక్షిస్తుంది. సో కాబట్టి మార్కెట్ ఇవాళ రేపు చాలా కీలకము. 25,000 రెసిస్టెన్స్ బ్యారియర్ని బ్రేక్అవుట్ చేయాలి. అధిగమించి దానిపైన కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ సిగ్నల్ వచ్చినట్టుగా భావించవచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ వీక్లీ చార్ట్ ప్రకారం చూస్తే కనుక లాస్ట్ వీక్ బాగా రికవర్ అయింది కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. రవి గారు ఉన్నారు ఆదిలాబాద్ నుంచి కాలర్. రవి గారు నమస్కారం. రవి గారు. సార్, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లాభాలు ఉన్నాయి సార్, ఎగ్జిట్ వల్ల హోల్డ్ చేయాలా? ఇంకోటి ఎంసీఎక్స్ తీసుకోవచ్చా ప్రజెంట్ రేట్లో? ఇంద్రప్రస్థ మెడికల్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే హాస్పిటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఈ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 550 రూపాయల వరకు లాస్ట్ 1.5 ఇయర్స్లో 5 రెట్లు పెరిగిన తర్వాత కొంచెం ఆల్మోస్ట్ హైయర్ లెవెల్ 500 రూపాయల దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఇంత పెరిగిన తర్వాత స్టాక్ కూడా చూస్తే కనుక ఇంకా చీపర్ లెవెల్స్లోనే ఉంది కాబట్టి, అలాగే మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా వచ్చింది. అంతక్రితం 334 కోట్ల నుంచి 365 కోట్ల వరకు లాభాలు రావటము, నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 40 నుంచి ఆల్మోస్ట్ 50 కోట్ల వరకు పెరిగింది. కాబట్టి ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్లో ఫండమెంటల్గా పెర్ఫార్మెన్స్లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే ఇంద్రప్రస్థ హోల్డ్ చేయొచ్చు. అలాగే రెండో స్టాక్ కూడా మీరు ఒకటి అడిగారు, అది కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ రైట్ సార్. ఇంకో కాలర్ ఉన్నారు, కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. నమస్కారం సార్. రాజా గారు నమస్కారం అండి. నమస్తే కిషన్ గారు. నాకు బెల్రైస్ ఇండస్ట్రీస్ 110 లో 500 ఉన్నాయి సార్. ఓకే, లాభాల్లో ఉన్నాను, కొద్దిగా అప్ ట్రెండ్ లో ఉంది, అమ్ముకోమంటారా ఉంచుకోమంటారా? ఇంకొకటి సార్, ప్రజ్ ఇండస్ట్రీస్ నో లాస్ నో గెయిన్, కొద్దిగా రిజల్ట్ బాగాలేదు కదా, ఉండాలా ఎగ్జిట్ కావాలా? బెల్రైస్ చూస్తే కనుక ఈ వారం అంటే ఈ 2 రోజుల్లో చూస్తే కనుక బెల్రైస్లో భారీ ర్యాలీ కనిపించింది, 15% వరకు పెరిగింది.
బెల్ రైస్ చూస్తే కనుక మొన్న జూన్ ఫస్ట్ వీక్లోనే మార్కెట్లోకి సెకండరీ మార్కెట్లోకి లిస్ట్ అవడం చూసాము. లిస్ట్ అయిన తర్వాత బెల్ రైస్లో ఒక స్టడీ అప్ ట్రెండ్ కూడా కనిపించింది. మొన్న దీనికి ప్రధానమైన కారణం ఈ ర్యాలీకి మొన్న రిజల్ట్స్ చాలా పాజిటివ్గా రావడంతో బెల్ రైస్ ఇండస్ట్రీస్ కూడా పెరిగింది. బేసికల్గా వీళ్ళు మెటల్స్, స్టీల్, ఈ షీట్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 112 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. లాస్ట్ 3-4 క్వార్టర్లు చూస్తే కనుక 70 కోట్ల నుంచి 112 కోట్ల వరకు లాభాలు క్రమేయంగా పెరుగుతూ వస్తుంది బెల్ రైస్. సో ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి బెల్ రైస్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చు. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ లాస్లో ఉన్నానంటున్నారు. పెద్ద కంపెనీ 850 రూపాయల నుంచి ఈ మధ్య 400 రూపాయల వరకు తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక స్టాక్ పెర్ఫార్మెన్స్ వీక్గా ఉండడానికి రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో స్టాక్ పడింది. కానీ 4 రోజుల క్రితం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్ హోల్డ్ చేసని 390 రూపాయలు కూడా టార్గెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. వీక్గా ఉన్నప్పటికీ నా ఉద్దేశం అయితే ప్రాజ్ ఇండస్ట్రీస్ బేసికల్గా వీళ్ళు లిక్కర్, ఆల్కహాల్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే రిజల్ట్స్ చూస్తే కనుక మొన్న బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 860 కోట్ల నుంచి త్రైమాసిక ఫలితాల్లో 640 కోట్ల వరకు టర్న్ ఓవర్ తగ్గింది. కానీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూస్తే కనుక 3200 కోట్ల వరకు లాస్ట్ 3 సంవత్సరాలు 3000 పైన కోట్లు వీళ్ళు ప్రకటించిన టర్న్ ఓవర్ ఉంది. కాబట్టి పెద్ద కంపెనీ కాబట్టి ప్రాజ్ మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కిషోర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సుందర్రాజు గారు ఉన్నారు. సార్ నా దగ్గర కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ 137 రూపీస్ లో ఉన్నాయి సార్. అది ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోమంటారా సార్? కింగ్స్ ఇన్ఫ్రా ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ వీక్ 6.5% పెరిగింది. అంతక్రితం వారం చూస్తే కనుక 10% పెరిగింది. ఈ నెల రోజుల్లో చూస్తే కనుక 25% వరకు కింగ్స్ ఇన్ఫ్రాలో ఒక ర్యాలీ కనిపించింది. ర్యాలీ తర్వాత చూస్తే కనుక కింగ్స్ ఇన్ఫ్రా ఈ మధ్యకాలంలో పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. బేసికల్గా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే వచ్చింది. సో కాబట్టి కింగ్స్ ఇన్ఫ్రా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ నా ఉద్దేశం అయితే లాస్ట్ అంతకంటే 2-3 సంవత్సరాలు కొంచెం ఒక లోయర్ టర్న్ ఓవర్ తర్వాత ఈ సంవత్సరం కొంచెం భారీ టర్న్ ఓవర్ వచ్చింది. మీరు కూడా ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి మీరు అనుకున్నట్టుగా కొంచెం ఒక చిన్న ర్యాలీలో కింగ్స్ ఇన్ఫ్రాలో ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. హుండై మోటార్స్ 2000 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ ర్యాలీ ఏమన్నా ఇంకా సాగుతుందా లేకపోతే దాన్ని ఎగ్జిట్ అవ్వమంటారా ప్రాఫిట్ లో? తర్వాత మ్యాన్కైండ్ ఫార్మా 2500 ఉన్నాయండి. దాన్ని ఉంచమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? రెండు కూడా భారీ పెద్ద కంపెనీస్. హ్యుండై మోటార్స్ లిస్ట్ అయిన తర్వాత మనం తెలిసిందే నవంబర్లో బాగా తగ్గి ఆల్మోస్ట్ 1600 రూపాయలకి పడిన తర్వాత ఇన్స్టెంట్గా రీబౌండ్ అవడం చూసాము. హ్యుండై మోటార్స్ ఈ మధ్యకాలంలో సేల్స్ కూడా బాగా ఉండడం కూడా మనం గమనించాము. హ్యుండై మోటార్స్ చూస్తే కనుక ఈ వారం అంటే ఈ 2 రోజుల్లో చూస్తే కనుక 14% వరకు పెరిగింది. లాస్ట్ ఒక 2-3 నెలలుగా గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 1700 రూపాయల నుంచి 2700 రూపాయల వరకు హ్యుండై మోటార్స్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా బాగానే ఉందనుకోవచ్చు. సో కాబట్టి హ్యుండై మోటార్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 5640 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ హ్యుండై మోటార్స్. కాస్తే కొంచెం బాగా పెరిగింది కాబట్టి మేబీ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసి లోయర్ రేట్లో ఎంటర్ అవ్వగలిగితే పర్వాలేదు. బట్ లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. మ్యాన్కైండ్ ఫార్మా 2490 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా పెద్ద కంపెనీ, పెద్ద ఫార్మాక్యూటికల్ ఇంటర్నేషనల్ కంపెనీ సంగతి మనకు తెలిసిందే. సో మ్యాన్కైండ్ ఫార్మా కూడా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ లాస్ట్ 3 సంవత్సరాలుగా 2000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా. పైగా లాస్ట్ ఒక 3 నెలలుగా గమనిస్తే కనుక ఎఫ్ఐస్ కూడా తమ స్టేక్ని స్వల్పంగా పెంచుకున్నట్టు అర్థమవుతుంది. సో మ్యాన్కైండ్ ఫార్మాని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, ఒలెక్ట్రా అండ్ జొమాటో ఇవి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు సార్ ప్రజెంట్. ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ ఓకే ప్రాఫిట్లో ఉన్నారంటే మేబీ కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మార్కెట్లో కూడా ఇంచుమించు 1100 రూపాయల నుంచి ఒలెక్ట్రా ఆల్మోస్ట్ 1600 రూపాయల వరకు రావటము. 1600 రూపాయల దగ్గర గమనిస్తే కనుక మన లాస్ట్ 1 ఇయర్గా కొంచెం రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి కొంచెం తగ్గడం కూడా మనం చూసాం. కాబట్టి పైగా ఇంత టెక్నికల్గా పెరిగిన తర్వాత వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. 85 టైమ్స్ వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ నా ఉద్దేశం అయితే కొంచెము ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. సార్ అఖిల్ ఉన్నారు కామారెడ్డి నుంచి. అఖిల్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. వాయిస్ క్లియర్ గా లేదు. హలో మాట్లాడండి.
కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను స్టాక్ మార్కెట్ పైన, దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది? రైట్, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, దేనిపైన చేస్తే బాగుంటుంది? అంటే దీంట్లోనే ప్రాఫిట్లో వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేము కూడా. ఒకవేళ కనుక ముందే తెలిస్తే కనుక అందరూ దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు కూడా. సో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తారంటే మనం ఎప్పుడు చెప్పేది ఒకటే, మార్కెట్ గురించి తెలిసి ఉండాలి, ముఖ్యంగా మార్కెట్ రిస్క్ అనేది మీకు బాగా అర్థమై ఉండాలి. ఒకవేళ కనుక మార్కెట్ పడినప్పుడు మీ క్యాపిటల్ కూడా బాగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ కనుక మార్కెట్ గురించి అంత అవగాహన లేదంటే కనుక జనరల్గా మ్యూచువల్ ఫండ్, మనకి మల్టీ క్యాప్, వాటిల్లో ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు విజయవాడ నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే. మీ డౌట్ అడగండి. సుందరరాజు గోల్డ్ స్టాక్ అండి, పీసీ జ్యువెలర్స్. ఓకే, అది ఎలా ఉంటుందో చెప్పండి. అచ్చా, ఫ్రెష్ బయింగ్ అయితే పీసీ జ్యువెలర్స్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ ఒక నెల రోజుల్లో ముఖ్యంగా ఈ టారిఫ్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి 20 రూపాయల నుంచి ఈ లాస్ట్ 4-5 వారాలుగా 13 రూపాయల వరకు తగ్గటం చూసాము పీసీ జ్యువెలర్స్. సో పైగా లాస్ట్ 1 ఇయర్గా కూడా గమనిస్తే, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 18 రూపాయల్లో ఉంది పీసీ జ్యువెలర్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడాది తర్వాత 13 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ 1 ఇయర్లో పెద్ద మూమెంట్ ఏం లేదు, కొంచెం అప్ అండ్ డౌన్స్లో తప్ప కానీ పెద్ద ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ అయితే మన పీసీ జ్యువెలర్ స్టాక్లో కనిపించలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే పీసీ జ్యువెలర్ కన్నా కొంచెం బ్యాంక్ స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే కొంచెం ఐటీ, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, వాటిల్లో కొంచెం ఐటీసీలో ఎటువంటి స్టాక్లో తీసుకోవచ్చు. సార్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. డౌట్ అడగండి. సుందరరాజు గారు. సార్ మా దగ్గర జియో ఫైనాన్స్ ఉన్నాయి సార్ 330లో. ఓకే సార్, అది హోల్డ్ చేయమంటారా ఉంచుకో? హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక 210 రూపీస్ నుంచి 340 రూపీస్ పెరిగిన తర్వాత కరెక్ట్గా 330, 340 దగ్గర లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఒక హై ఏర్పడి 340 నుంచి 210 వరకు పడింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. మళ్ళీ ఏడాది తర్వాత ఆ లెవెల్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ టెస్ట్ చేయడం చూస్తున్నాం. స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ, మీరు కొంచెం హై ప్రైస్లోనూ కొన్నప్పటికీ పెద్ద కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం అగ్రెసివ్గాను, కొంచెం మార్కెట్లో కూడా కొంచెం ఆప్టిమిస్టిక్గా ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే స్ట్రాంగ్ ప్యారెంటేజ్ ఉన్న కంపెనీ కాబట్టి జియో ఫైనాన్షియల్ని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సుధాకర్ గారు ఉన్నారు గుంటూరు నుంచి. సుధాకర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. లాయిడ్ ఎంటర్ప్రైజెస్ అని నేను 300 షేర్లు కొన్నాను సార్ 2 months బ్యాక్, ₹88 తప్పున. హలో, వింటున్నారు, మాట్లాడండి సార్. నాకు ఇప్పుడు రైట్ ఇష్యూలో నాకు 60 షేర్లు అలాట్ అయినాయి సార్. ఇప్పుడు నాకు వాల్యూ ₹100 అమ్ముకున్నా నాకు రైట్ షేర్లు వస్తాయా సార్? ఈ క్వశ్చన్ నాకు సమానం. రైట్స్ ఇష్యూ డేట్ 14th ఆగస్టు. 14th ఆగస్టు రికార్డ్ డేట్కి మీ పేరు వాళ్ళ బుక్లో ఉండింటే కనుక ఆటోమేటిక్గా వస్తాయి మీకు రైట్స్ ఇష్యూ. సో లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న నవంబర్లో మార్కెట్లోకి లిస్ట్ అవడము, ఆ తర్వాత 40 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో ఒక 90 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో లాయిడ్ ఎంటర్ప్రైజెస్ పెరగడం కూడా మనం చూస్తున్నాము. సో లాయిడ్ ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక వీళ్ళు బేసికల్గా ఐరన్ స్టీల్లో ట్రేడింగ్ యాక్టివిటీస్లో ముంబై బేస్డ్ కంపెనీ. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక లాయిడ్ స్టీల్ కూడా కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి మీకు రైట్స్ వస్తే కనుక మీరు డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ హై లెవెల్లో ఉంది లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, క్రికెట్ నెట్, కిడ్స్ ప్లే ఏరియా, ఎన్నో సదుపాయాలున్నాయి. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి ఈ సంతోషంలో మీరు భాగస్వాములు కండి. స్వర్గసీమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. టైల్స్ కేవలం రాఫ్ తోనే వేయించుకోండి, ఎందుకంటే రాఫ్ కంటే దృఢమైనది మరొకటి లేదు. రాఫ్ పట్టులో ఉంది మొసలి పట్టు. దీన్ని మీషో నుండి తెప్పించావా? ఆర్డర్ చేశాక నచ్చకపోతే ఎలా? అమ్మా, ట్రై చేసి చూడు మీషో, నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. డబ్బు ఇరుక్కుపోతే ప్రోడక్ట్ పికప్ అవ్వగానే 5 minutes లో రీఫండ్ అవుతుంది. అంటే రిటర్న్ చేయగానే 5 నిమిషాల్లో మొత్తం డబ్బు వాపసా? ట్రై చేసి చూడు మీషో. వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ మార్కెట్లో అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సత్యనారాయణ గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ మీ డౌట్ ఏంటంటే సుందరరాజా గారు. రిలయన్స్ 350 ఉన్నాయి సార్ మీ దగ్గర. ఓకే, అది ఉంచమంటారంటే ప్రస్తుతం నష్టంలో ఉందండి, ఒక 20,000 నష్టంలో. ఓకే.
పర్వాలేదు, హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య రైల్టెల్ కార్పొరేషన్ చూస్తే కనుక 475 రూపాయల నుంచి 350 రూపాయలకి తగ్గడంతో 330, 350 రూపాయల దగ్గర లాస్ట్ 1 ఇయర్గా గట్టి సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ లెవెల్ నుంచి పెద్దగా ఏవి రిస్క్ ఉండకపోవచ్చు. పైగా మొన్న ఆగస్ట్ 5th చూస్తే కనుక వీళ్ళకి ఆల్మోస్ట్ 217 కోట్ల వరకు మేజర్ ఆర్డర్ కూడా రావడం కూడా చూస్తున్నాం. అలాగే మొన్న ఆగస్టులో కూడా చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ టార్గెట్ 255, కొంచెం అది తగ్గింది అనుకున్న తర్వాత. బట్ కానీ ఓవరాల్గా రైల్టెల్ అయితే మటుకు వాల్యుయేషన్స్ కూడా ఇప్పటికీ కొంచెం సపోర్టివ్గానే ఉంది. కాబట్టి రైల్టెల్ కార్పొరేషన్ కొంచెం రైల్వే స్టాక్స్ అని పెరిగినప్పుడు జనరల్గా పెడతాయి. ఈ ఏడాది 300 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్ ప్రకటించిన కంపెనీ ప్రస్తుతం హోల్డ్ చేయడం మనకు లాస్ట్ 1 ఇయర్గా కొంచెం సైడ్ వేస్లో ఉంది. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. ఏం లేదు సార్, మాకు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బీఐ నిఫ్టీలో ఏమైనా అంటే పెట్టుబడి పెట్టచ్చు సార్? మ్యూచువల్ ఫండ్లో జనరల్గా పెద్ద కంపెనీసే ఉంటాయి, అందులోనే ఎస్బీఐ కూడా మనకు తెలిసిందే. కానీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నది, ఆ టైమింగ్ ద మార్కెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు 25,000 న్యూ హైకి వెళ్ళి హిస్టారిక్ హైలోకి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ టైంలో మార్కెట్ పడినప్పుడు ఆటోమేటిక్గా మీకు కూడా కొంచెము క్యాపిటల్ లాస్ అనేది వస్తుంది. అదే కొంచెం మార్కెట్ బాగా పడి 21,020 లెవెల్స్కి వచ్చి మార్కెట్ తీవ్రమైన నష్టాలు అని అందరూ అనుకుంటున్న సమయంలో లోయర్ రేట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో కాబట్టి మార్కెట్ కండిషన్స్ బట్టే మనకి మ్యూచువల్ ఫండ్లో కూడా రిటర్న్ వస్తాయి. కాబట్టి మీరు కొంచెం డిప్లో తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? ప్రజెంట్ 144 ఉంది. ప్రజెంట్ ప్రైస్లో ఐనాక్స్ విండ్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా బాగా తగ్గింది. 200 రూపాయల నుంచి 130 రూపాయల వరకు తగ్గింది. కానీ లాస్ట్ 4-5 ఏళ్ళుగా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో ఐనాక్స్ విండ్లో మంచి పెర్ఫార్మెన్స్ చూసాము, ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 2-3 ఏళ్ళుగా మేజర్ బూస్ట్ విండ్ ఎనర్జీ ఇవన్నీ కూడా విన్నాము. సో కాబట్టి ఐనాక్స్ విండ్ ఒకసారి గమనిస్తే మనకి అంత క్రితం 2-3 సంవత్సరాలు లాస్ట్ల తర్వాత మొన్న ఈ ఏడాది మనకి 450 కోట్ల వరకు లాభాలు, 3,557 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన కంపెనీ. సో ఈ మధ్య ఫండమెంటల్స్ కూడా మెరుగైనాయి కాబట్టి ఓకే అట్రాక్టివ్ లెవెల్లో ఉంది. కాబట్టి మీరు అనుకుంటున్నా అటెంప్ట్ చేయొచ్చు ఐనాక్స్ విండ్. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. అనంతరాజు అండి, అనంతరాజు. ఓకే. బిఎఫ్ యూటిలిటీ ఈ రెండు 20% లాస్ లో ఉన్నాను. బిఎస్ అండి, హోల్డ్ చేయాలా? బిఎఫ్. ఓకే. బిఎఫ్ యూటిలిటీ ఓకే 20% లాస్ లో ఉన్నాను. ఈ రెండు హోల్డ్ చేయాలన్నా ఎగ్జిట్ అవ్వాలి? ఓకే, అనంతరాజ్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 5-6 ఏళ్ళుగా గమనిస్తే 2020 నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 900 రూపాయల వరకు 9 రెట్లు పెరిగిన తర్వాత ఈ మధ్య ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టాక్స్లో కూడా కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము అనంతరాజ్ ఇండస్ట్రీస్. సో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఈ మధ్య కొంచెం తగ్గడంతో అనంతరాజ్ కూడా పడింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అనంతరాజ్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్గా బాగానే ఆల్మోస్ట్ ఏడాది 2,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. ఒక 2-3 సంవత్సరాల క్రితము 1000 కోట్ల నుంచి ఈ 2 ఏళ్లలో టర్న్ ఓవర్ కూడా బాగా పెరిగింది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అనంతరాజ్ ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. అలాగే బిఎఫ్ యూటిలిటీస్ గురించి అడిగారు. పెద్ద కంపెనీ 740 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది బిఎఫ్ యూటిలిటీస్. వీళ్ళు బేసికల్గా ఎలక్ట్రిసిటీ, పవర్ జనరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద సెగ్మెంట్లో ఉన్న కంపెనీ బిఎఫ్ యూటిలిటీస్. కాకపోతే ఈక్విటీ కూడా పాజిటివ్గా హార్డ్లీ 18 కోట్ల ఈక్విటీ కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే బిఎఫ్ యూటిలిటీస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి పెద్దగా పర్లేదు, హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొల్లాపూర్ నుంచి ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే భాస్కర్ రెడ్డి. మీ డౌట్ అడగండి. జేపీ పవర్ ఈ రేట్ లో బై చేయొచ్చా సార్? జయప్రకాష్ పవర్ ఓకే, ఈ పవర్ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా లాస్ట్ 1 మంత్గా బాగా తగ్గింది. 28 రూపాయల నుంచి 18 రూపాయలకి రావటము. సో 18 రూపాయల దగ్గర చూస్తే కనుక కొంచెం స్టడీగా ఉంది. కాబట్టి ఈ మధ్య లోయర్ కనిష్ట స్థాయి దగ్గరే ఉంది. కాబట్టి వాల్యుయేషన్స్ కూడా 22 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీకి పెద్ద కంపెనీ జేపీ పవర్. కాబట్టి నా ఉద్దేశం అయితే జేపీ పవర్ హోల్డ్ చేయొచ్చు. ఏడాది ఆల్మోస్ట్ 800 కోట్ల పైగా లాభాలు ప్రకటించిన కంపెనీ. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ టనిల్ ఎట్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? TARIL ట్రైల్. ఓకే, టారిల్ అంటే ట్రాన్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ అనమాట. కోడ్లో చెప్పారు TARIL అని. ఈ రేట్లో తీసుకోవచ్చు అంటే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసింది.
ఒకసారి చూస్తే కనుక ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లాస్ట్ 5-6 ఏళ్ళుగా 2023లో ఆల్మోస్ట్ ₹100 తర్వాత ₹600 వరకు పెరిగి ఈ మధ్య కరెక్షన్లో పెద్ద పార్టిసిపేట్ చేయకుండా అంటే పడకుండా హై లెవెల్లోనే పటిష్టంగా ఉంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ పెద్ద కంపెనీ కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీ ఓకే తీసుకోవచ్చు. రైట్ సార్. రవీందర్ గారు ఉన్నారు కామారెడ్డి నుంచి. రవీందర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నాకు హెచ్ఎఫ్సిఎల్ తర్వాత పటేల్ ఇంజనీరింగ్ 25% లాస్ లో ఉన్నాను. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీసే. హెచ్ఎఫ్సిఎల్ చూస్తే కనుక హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ₹180 నుంచి సగానికి పైగా పడిపోయి ₹70 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ చాలా కాలం తర్వాత హెచ్ఎఫ్సిఎల్ ఈ వారం కొంచెం ఆల్మోస్ట్ 5% వరకు రీబౌండ్ అయింది. సో టెక్నికల్గా ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి భారీగా పడింది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ టెలికామ్ సెగ్మెంట్ కొంచెం మిక్సర్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మీరు ఇంకా 20% లాస్లో ఉన్నారు కాబట్టి మీరు లాస్ కొంచెం కవర్ అప్ అయినప్పుడు హెచ్ఎఫ్సిఎల్ని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. రామకృష్ణ గారు ఉన్నారు విజయవాడ నుంచి. రామకృష్ణ గారు నమస్కారం. హలో రామకృష్ణ గారు, మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. హలో, దిలీప్ అమర్రాజా అంటే ఏ రేట్లో అమ్ముతుంటారు? ఓకే, దివీస్ అమర్రాజా రెండు కూడా పెద్ద స్టాక్సే. ఈ మధ్య చూస్తే కనుక దివీస్ ఆల్మోస్ట్ ₹7,000 నుంచి ₹5,800 వరకు తగ్గింది. మొన్న రిజల్ట్ తర్వాత లాస్ట్ 2 వారాల క్రితం ఒక 10% వరకు రియాక్షన్ రావడం చూస్తున్నాం. బట్ దివీస్ చూస్తే కనుక ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అక్యుములేట్ చేయొచ్చు అని చెప్పేసి ₹550 టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే అమర్రాజా బ్యాటరీస్ కూడా ఒకసారి గమనిస్తే కనుక చాలా కాలం ఒక వీక్నెస్ తర్వాత ఈ వారం ఒక 5% వరకు రీబౌండ్ అవడం చూస్తున్నాం. అమర్రాజా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చూస్తే 20 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 165 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. 3,400 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. ఈ ఏడాది చూస్తే కనుక 950 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ కాబట్టి ఓకే బాగా తగ్గింది కాబట్టి అమర్రాజా కూడా హోల్డ్ చేయొచ్చు. సార్ యాదయ్య గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. యాదయ్య గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగాను. సుందరరాజా గారు ఉన్నారు. సార్ కాంట్రా ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే ఓకే, అది బెటర్ అన్ని ఇప్పుడు లాంగ్ టర్మ్ బెటర్ ఉంటుందా, ఇయర్స్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటరా సార్? కాంట్రా ఫండ్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. జనరల్గా మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. కాంట్రా ఫండ్ అంటే బేసికల్గా మార్కెట్ కండిషన్స్కి అగెయిన్స్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది కాంట్రా ఫండ్. అంటే పెరిగినప్పుడు అమ్మేయటము, బాగా పడినప్పుడు కొనటం అనేది ఒక విధంగా మంచి పద్ధతే కాబట్టి కాంట్రా మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు స్టే ఇన్వెస్టెడ్ అనుకోవచ్చు. లోహిత్ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. లోహిత్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజా. సిమెంట్ అలాట్మెంట్ వచ్చింది, ఇట్లా 5 years కంటిన్యూ చేయొచ్చా ఏంటి? ఓకే, సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక బహుశా నిన్న జిఎస్టీ ఎఫెక్ట్ వల్ల అనుకుంటాను సడన్గా నిన్న టర్న్ ఓవర్ తోటి సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. చాలా కాలం కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం వీక్గా ఉంది కాబట్టి సిమెంట్ కూడా కొంచెం సబ్డ్యూడ్గా ఉంది. సో వాటిల్లో కూడా ఒక సైకిల్ కూడా వస్తుంది కాబట్టి మీకు మొన్నే అలాట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు సిమెంట్ స్టాక్ని. రైట్ సార్. అట్లాగే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొన్ని రోజులుగా చూస్తే తగ్గుతూ కనిపించాయి. సో నిన్న కొంచెం ఈ 2 రోజులుగా మాత్రం నిన్న ఈ రోజు కొంచెం పుంజుకున్నట్టుగా అనిపిస్తోంది. ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మధ్య మనం గమనిస్తే కనుక చాలామంది ఇన్వెస్టర్లు కొంచెం హై లెవెల్లో చిన్న స్టాక్స్ని, మిడిల్ స్టాక్స్ని తీసుకోవడం చూసాము. తర్వాత ఒక 10 to 15% వరకు ఇందాక చాలామంది కాలర్స్ అడిగినట్టు లాస్లోకి రావడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మన లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఒకవేళ కనుక మార్కెట్ కండిషన్స్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్నింగ్స్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 2 quarters అంత బాగా లేకపోవడం కూడా మార్కెట్ని కొంచెం విధంగా అబ్జర్వ్ చేసింది అనుకోవచ్చు. సో మార్కెట్ కూడా కొంచెం రెసిలియంట్గా ఉంది కాబట్టి సో మార్కెట్ పెరిగినప్పుడు న్యాచురల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా పెడితే చాలా స్టాక్స్ ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ లెవెల్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. సతీష్ గారు ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది. అదేవిధంగా సార్ అంటే ఇప్పుడు సెక్టర్ వైజ్గా చూస్తే ఈ ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో? సో సెక్టరల్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇవాళ మనం చూస్తే కనుక కొన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీస్, రేటింగ్ ఏజెన్సీస్, జెఫ్రీస్ లాంటి వాళ్ళు చూస్తే కనుక బ్యాంక్స్ మీద కూడా పాజిటివ్గా ఉన్నట్టు, అలాగే కన్జ్యూమర్ గూడ్స్ అన్ని కూడా కొంచెం జిఎస్టీ ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి సో కన్జ్యూమర్ గూడ్స్ మీద కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫార్మా జనరల్గా స్టడీగానే ఉంది. ఈ టారిఫ్ ఇంపాక్ట్ ఫార్మా మీద పెద్ద కనిపించలేదు. సో
ఫార్మా కూడా మనం నెగ్లిజిబుల్ కరెక్షన్ తోటి కూడా పూర్తి చేసుకుంది. అలాగే ఎఫ్ఎంసీజీ ఐటీసీ కానీ, అలాగే మనకి హిందుస్థాన్ లీవర్, అలాగే డాబర్, నెస్లే, ఇవన్నీ కూడా చాలా స్టడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎవర్ గ్రీన్ సెగ్మెంట్సే కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సార్ సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు హలో, నమస్తే అండి. సుందరరాజు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. ఓకే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఒకటి, డాక్టర్ రెడ్డిస్ ఒకటి తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? రెండు కూడా పెద్ద కంపెనీస్. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య ఇప్పుడే అనుకున్నట్టుగా సిమెంట్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం ఒక రికవరీ బౌన్స్ బ్యాక్ కూడా వచ్చింది కాబట్టి జేఎస్డబ్ల్యూ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అలాగే డాక్టర్ రెడ్డిస్ కూడా మనకి తెలిసిందే. సో ఈ స్టాక్ కూడా మీరు ఈ మధ్యకాలంలో తగ్గటము, అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది, ₹12,000 కాబట్టి డాక్టర్ రెడ్డిస్ కూడా తీసుకోవచ్చు చిన్న డిప్లో. రైట్ సార్. అట్లాగే ప్రజెంట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ బెస్టా షార్ట్ టర్మ్? ఇప్పుడు చూస్తే మార్కెట్లు గత కొద్ది రోజులుగా కొంచెం డౌన్ఫాల్ కనిపించినప్పటికీ కూడా మళ్ళీ పుంజుకున్నాయి, రికవరీ అయ్యాయి. నిన్నటి నుంచి కూడా మార్కెట్లు బాగున్నాయి. ఈ పొజిషన్లో మనం ఎలా వెళ్తే బాగుంటుంది? ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది జనరల్గా సేఫ్. ఎక్కువ డీప్ అనాలిసిస్, ఇన్డెప్త్గా స్టడీ చేయాల్సిన అవసరం లేదు. పైగా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా కొంచెం ఫండమెంటల్గా పెద్ద కంపెనీస్ తీసుకుంటే అలాగే మనం హోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం నెలకోసారైనా మనం ట్రాక్ చేస్తుండాలి. షార్ట్ టర్మ్లో డెఫినెట్గా కొంచెం రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మనకి ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్ మీద ప్రతిసారి మూవ్మెంట్ ఎలా ఉందని గమనించాలి. జనరల్గా షార్ట్ టర్మ్లో అంటే ఎక్కువ ఏ గ్రూప్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చూస్తే కనుక ఐటీ స్టాక్స్ బాగా పడ్డాయి, అలాగే కొంచెం ఫార్మా కూడా పడింది. కాబట్టి ఇటువంటి షార్ట్ టర్మ్లో పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు బౌన్స్ బ్యాక్ అయినప్పుడు 10 to 15% వరకు కూడా ఒక రిటర్న్ కూడా వస్తుంది, కొంచెం సేఫ్టీ. సో కాకపోతే మన ఫాలో అప్ చేయడం బట్టి మనం ఏ విధమైన స్కీమ్ బెటర్ అని మనం ఆలోచించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సుందరరాజు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.